ఆదర్శవంతమైన రాజకీయము, నేను విలువలతో కూడుకున్న రాజకీయము, డబ్బులేని రాజకీయం చేస్తానటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు అదే 2019 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఆయన కూడా కులం చుట్టే తిప్పడం జరిగింది. నడి సముద్రంలోంచి ఒడ్డుకు చేరడానికి ఆయన అలిసిపోయేలా ఈత కొడుతున్నాడు. కాపు సామాజిక వర్గం ఉన్న లీడర్లే తప్ప వేరే బీసీ లీడర్లు కానీ దళిత లీడర్లు కానీ అతను మైనారిటీ లీడర్లను కానీ తయారు చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఆయన నార చుట్టిన నాటు బాంబులు, ఆ నాటు బాంబుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాళ్ళ అభిమానులు కూడా చెప్తున్నాను. మంచి సిద్ధాంతంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఈ కాపు ముద్ర వేశారు? పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన హరిరామ్ జోగయ్య గారు రాసే లేఖలో డెఫినెట్ గా ఈ పొత్తు ఉండకూడదు అన్నట్టుగా కనిపిస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. 2014లో వచ్చినప్పుడు తన యొక్క ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఏంటంటే ఆదర్శవంతమైన రాజకీయము, నేను విలువలతో కూడుకున్న రాజకీయము, డబ్బులేని రాజకీయం చేస్తానటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు అదే 2019 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఆయన కూడా కులం చుట్టే తిప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సీట్లు కానివ్వండి, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఇప్పుడు ఒక స్టేజ్ మీద నిలబడితే ఇటు ఇద్దరు ముగ్గురు మొత్తం కాపు సామాజిక వర్గం ఉన్న లీడర్లే తప్ప వేరే బీసీ లీడర్లు కానీ దళిత లీడర్లు కానీ అతను మైనారిటీ లీడర్లను కానీ తయారు చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అట్లా ఒక మంచి సిద్ధాంతంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఈ కాపు ముద్ర వేశారు? ఆయన వాళ్ళు కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడం వల్ల ఈయన ట్రాప్లో పడ్డాడంటారా, లేదంటే ఈయన ఆ లైన్ తప్ప వేరే లైన్ లేదని చెప్పి లేదండి, ఆయన నేను తప్పట్లేదు. ఎందుకంటే కొందరు అత్యుత్సాహం, అనవసర ప్రసంగాలు, అతి ప్రసంగాల వల్ల ఆయన ఒక్కొక్కసారి ఒక రాజకీయ నాయకుడు ఆయనకు అనుభవం తక్కువ. సినిమాల్లో ఉన్నాడు. ఆయన సినిమాల్లో ఒక పవర్ స్టార్ అంటే ఆయనకి విపరీతమైన జనాదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు వాళ్ళని మహారాజు కంటే ఎక్కువ చూస్తారు. మన సినిమా ఫీల్డ్లో తెలియని సంగతి ఏముంది? ఏ రోజు కూడా ఆయనకి అసలు ఏంటి వాస్తవం అనేటువంటి తెరల వెనకాల ఉంటుంది అంతా. అటువంటిది ఒకసారి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది ఆయనకి. ఇదంతా కూడా ఒకసారి మాయ మర్మం కింద ఉంటుంది. మీరైనా నేనైనా ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వెనకాల జనాలు ఎగబడతాం, మనం చాలా సూపర్ అనుకుంటాం. సహజం కాదు, మానవ సహజం. అయితే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ అభిమానులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఆయనతో జతకట్టేవాళ్ళు కానీ ఆయన నార చుట్టిన నాటు బాంబులు అంటాడు. ఆ నాటు బాంబుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే చేతిలో వెళ్ళిపోద్ది. వాళ్ళ అభిమానులు కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఆయన్ని. అర్థమైందండి? అలాగే ఆయనతో జతకట్టేవాళ్ళు కానీ, ఎందుకంటే దాని పని వచ్చేస్తుంది, చాలా ప్రభావవంతమైంది, శత్రుమోకల మీద విధ్వంసం సృష్టించగలుగుతుంది. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. సరిగ్గా హ్యాండిల్ చేస్తే చేతిలో వెళ్ళి ఇక్కడ ఆయన తన వరకు కన్సాలిడేట్ చేసుకోవడానికి, నేను అందరి వాడిని నిరూపించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుండే. నడి సముద్రంలోంచి ఒడ్డుకు చేరడానికి ఆయన అలిసిపోయేలా ఈత కొడుతున్నాడు. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది కదా. మరి అటువంటప్పుడు కొంత గౌరవం, కొంత మర్యాద, కొన్ని విషయాల్లో ఆయన కొంతమందిని అవాయిడ్ చేయలేకపోతున్నాడు. అనునయంగా చెప్తున్నాడు, కఠినంగా ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, హరిరామ్ జోగయ్య గారు. ఆయన చాలా సీనియర్, చాలా గౌరవించదగ్గ వ్యక్తి, ఒక నిర్మాత, అభ్యుదయ భావాలు గల సినిమాలు తీసాడు ఆయన. రామారావు గారు మంత్రివర్గంలో ఓ మంత్రిగా చేసాడు ఆయన. అటువంటి వ్యక్తి ఒక కులానికి పరిమితమై మాట్లాడే ఎంతవరకు న్యాయం అండి? అవును. ఇతనికి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు కూడా ఇవ్వాలంటే ఎవరిస్తారు? మీకు నువ్వు తెచ్చుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారు? ఎవరి దగ్గర? ఆ పార్టీలో ఆ క్యాడర్ ఒప్పుకుని ఆయన నాయకుడిగా ఎంచుకుని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన స్ఫురద్రూపు కాదు, అద్భుత ప్రసంగికుడు కాదు. ఆయనలో నాలో ఉన్న లక్షణాలు ఏం పనిచేస్తాయి అనుకున్నాడు? కష్టపడి పని చేయాలనుకున్నాడు. కష్టపడి పని చేసి నువ్వు పనిచేసే ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుని 2సారి నెగ్గాడు. అప్పుడు చేసిన అభివృద్ధి చూపించి 3ఓసారి 2014లో నమ్మకం కలిగి ఇతనైతే బాగుంటుందని చెప్పేసి పనివాడరా బాబు అనుకుని తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, అదిగో వాళ్ళిద్దరు చంపేశారని చూపించాడు. అరే పాపం అనుకుంటారు కదా. తర్వాత వాదార్పు యాత్రలు చేశాడు, జనాల దగ్గరికి వెళ్ళాడు. సోనియా గాంధీని ఎదిరించిన మొనగాడనుకున్నాడు. అప్పటికే సోనియా గాంధీ మీద కోపం ఉంది అందరికీ. అలాగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఎక్కడ మడం తెప్పకుండా, వాళ్ళ బుద్ధి ఎలాంటిదైనా వాళ్ళు ఎలా చేసినా అనవసరం, జనాల్లో ఎక్స్పోజ్ చేయగలరు. అలాగే కాంగ్రెస్కి ఒక సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. క్లీన్ స్వీప్ అయిపోయిన 94లో కూడా వాళ్ళకి 33% వచ్చింది ఓటింగ్. తుడిచిపెట్టిపోయినా సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు పరిమితమైన రోజున కూడా వాళ్ళు 33% ఓటింగ్ వచ్చింది. వాళ్ళందరూ ఈ వెనకాల కన్సల్టేట్ అయ్యారు. అది కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో అవినీతిని జనరలైజ్ చేసిన, జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన, అత్యంత క్రూరంగా వ్యవహరించి ప్రతిపక్షాలను మట్టుబెట్టిన,
ఇవన్నీ పైకి రావండి. ఎందుకు రావంటే ఆయన వెనకాల ఆత్మ కేవీ రామచంద్ర ఉంటాడు, ప్రేతాత్మ ఉండేలా అరుణ్ కుమార్ ఉంటాడు. ఎందుకంటే ఆత్మ ఈయన మాట చెప్తూ ఉంటాయి, ప్రేతాత్మ తెర వెనక నుంచి మాట్లాడుతూ ఉంటుంది, గాలి అంటాం కదా, అలాగనమాట. ఇవాళకి కూడా ఆయన పనిచేస్తున్నాడు వాళ్ళ కొడుక్కి. ఇలాంటివన్నీ పెట్టుకున్నాడు, అతను సెట్ చేసుకున్నాడు. ఒక 10 రూపాయలు ఇస్తే 5,000 ఇచ్చాడు నాకు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకుంటాడు. చంద్రబాబు గారు సహాయం చేయని వాళ్ళు ఉన్నారా? ఆయన కూడా 300 మంది సహాయం చేశారు. ఆయన ఏం చెప్తాడు, నువ్వు చెప్పుకో నేను చెప్పను అంటాడేమో. వాళ్ళు నా స్వయంగా నేనే సంపాదించుకున్నాను అంటారు. ఎంతమంది సంపాదించుకోలేదు తెలుగుదేశం హయాంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన హరిరామ్ జోగయ్య గారు రాసే లేఖలో డెఫినెట్గా ఈ పొత్తు ఉండకూడదు అన్నట్టుగా కనిపిస్తుంది. మనం ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రజల్లో ఉన్న అభిమానం ఆదరణ బట్టి వాళ్ళ వాటా కోరుకోవాలి రాజ్యాధికారంలో. అలాగే డిమాండ్ని బట్టి కోరుకోకూడదు. ఎందుకంటే మీ దగ్గర కేజీ పిండి ఉంటే 10 రొట్టెలు వస్తాయి, 10 కేజీల పిండి ఉంటే 100 రొట్టెలు వస్తాయి. కేజీ పిండి పెట్టుకొచ్చి 100 రొట్టెలు కావాలంటే మీ ఎక్కడి నుంచి వస్తాయి?